హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ నేను బూరెలు చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా ఈ మెజర్మెంట్స్ తోటి ఒక్కసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్గా పొంగి అలానే ఉంటాయి. నేను 1 కేజీ బియ్యం తీసుకొని 12 గంటలు నానబెట్టుకొని వడవేసుకున్నానండి. తర్వాత మరపట్టించుకున్నాను పిండిని. నేను 1 కేజీ బియ్యం పిండికి కేజీ బెల్లం పడుతుంది. కేజీ బెల్లంని సన్నగా తురుముకొని కొంచెం బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. బెల్లంలో నలకలు ఉంటాయి కదండి, అందుకని బెల్లం కొంచెం కరగగానే దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని పాకం కోసం రెడీ చేసుకుందాం. ఈలోపు ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పాకం చెక్ చేసుకోవడానికి చూద్దాం. పాకం పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి. బెల్లం బాగా మరుగుతున్నప్పుడు ఈ వాటర్లో కొద్దిగా పాకం వేసి అది కొద్దిగా ఉండకట్టాలండి. మరీ గట్టిగా ఉండకట్టకూడదు. కొద్దిగా ఉండకడితే మనకి పాకం వచ్చేసినట్టే. చూడండి, ఇలా ఉండకట్టిన తర్వాత దానిలో నేను 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసేసుకొని దింపేసుకుందాం. ఇప్పుడు మన పాకం రెడీ అయిపోయినట్టేనండి. పొయ్యి మీద నుండి దింపేసుకొని కొంచెం కొంచెంగా తడి బియ్య పిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే ఉన్నానండి, అందుకని ఒక చేత్తో పిండి వేస్తూ ఒక చేత్తో కలుపుతూ ఉన్నాను. చూడండి, పాకం ఉండలు కట్టకుండా నిదానంగా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. అలా అయితేనే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. దీనిలో చివరిగా నేను 2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. అలా యాడ్ చేసుకోవడం వల్ల పాకం గట్టి పడకుండా మనం బూరెలు మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ పాకం పిండి. ఇప్పుడు మనకి బూరెలు చేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది కదా. ఈ పిండిని నీట్గా ఒక పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ కూడా హీట్ చేసుకుందామండి. ఆయిల్లో 1 బై 1 వేసుకుంటూ ఉంటే చక్కగా పొంగుతాయండి బూరెలు. చూడండి, నేను బాండీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 బై 1 బూరెల్ని వేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఈ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి, చక్కగా వస్తాయండి. ఇలా 1 బై 1 బూరెలు వేసుకుంటూ టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఈలోపు ఒక పొడుపు కథ కూడా చూసేద్దామా? ఏంటంటే, రోజుకొక ఆకారం మారుస్తాడు, చివరికి నిండు సున్నాలాగా అవుతాడు. ఏంటో చెప్పుకోండి చూద్దాం. మీకు కనుక ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చివరిలో చెప్తాను. ఈలోపు మనకి బూరెలు కూడా రెడీ అయిపోతాయి కదా. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో కదండి బూరెలు. బూరెలు ఎప్పుడు కూడా 1 బై 1 మాత్రమే వేయాలండి. బాండీలో నూనె ఎక్కువగా ఉంది కదా, ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి ఒకేసారి 5, 6 వేస్తే కనుక అవి పొంగవు. ఇలా 1 బై 1 వేస్తుంటే మాత్రం పైకి తేలి వస్తాయన్నమాట బూరెలు. ఈలోపు పొడుపు కథకి సమాధానం దొరికిందా అండి మీకు? రోజుకొక ఆకారం మారుస్తాడు, చివరికి నిండు సున్నా అవుతాడు. ఎవరది? చందమామ. మీకు కూడా ఆన్సర్ తెలిసిందా? థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా 1 కేజీ బియ్యం పోసుకున్నామంటే ఒక 30-35 వరకు బూరెలు వస్తాయండి. ఒక మనిషి ఈజీగా చేసేయచ్చు బూరెల్ని. చూడండి ఎంత బాగా పొంగి, ఎంత టెక్స్చర్ ఎంత బాగుందో. వీటిని వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడూ స్టోర్ చేసుకోవద్దండి. వీటిని కొంచెం చల్లారనివ్వండి. ఆరిన తర్వాత మాత్రమే ఒక డబ్బాలో పెట్టేసుకొని ప్యాక్ చేసుకోండి.